టమోటాలతో కొత్తగా ఏదైనా కర్రీ తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఈరోజు మన వీడియోలో రెగ్యులర్ కూరలకి భిన్నంగా రెస్టారెంట్ స్టైల్ గ్రేవీతో ఇంట్లోనే టేస్టీగా చేసుకొని గుత్తి టమోటా కర్రీని తయారు చేసుకోబోతున్నాం. వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ ఈ కూర అద్భుతంగా ఉంటుంది. కారం కారంగా, పుల్ల పుల్లగా, చిక్కటి గ్రేవీతో చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీనికోసం బాగా పడిన టమోటాలు తీసుకొని శుభ్రంగా కడిగి నేను వీడియోలో చూపించిన విధంగా తొడిమలు కట్ చేసేసుకొని వంకాయలకి ఎలా అయితే ఘాటు పెడతామో అదే విధంగా ఘాటు పెట్టుకోవాలి. కాకపోతే వంకాయకి 4 ఘాటులు పెడతాం. ఇక్కడ 6 నుంచి 8 దాకా ఘాటులు పెట్టుకోవాలి. అలాగే ఘాటు అనేది లోతుగా ఉండకూడదు. అంటే లోతుగా వెళ్ళిందనుకోండి అప్పుడు టమోటాలంతా కూడా కర్రీలో విచ్చిపోతాయి. అలా కాకోకుండా మిడిల్‌లో దాకా మీరు మాత్రమే ఘాటు పెట్టండి. ఎక్కువ లోతుగా ఘాటు పెట్టుకోకుండా ఇక్కడ చూడండి వీడియోలో చూపించిన విధంగా టమోటాకి సగం దాకా మీరు కట్ చేసేసుకోవాలి. ఇలాగే అన్ని టమోటాల్ని సగం దాకా కట్ చేసేసుకొని వీటిని పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి 3-4 స్పూన్ల దాకా నూనెను వేసేసుకోవాలి. 1 స్పూన్ దాకా జీలకర్రను వేసి చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరిగి ఉల్లిపాయని లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చి చీలికలు, 2 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, అలాగే 1 స్పూన్ దాకా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇదంతా మంచిగా 1 నిమిషం వేయించండి. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న ముక్కలుగా టమోటాల్ని, ఆ టమోటాల్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా టమోటాలు వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ టమోటాల్ని మగ్గించుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టండి. ఇక్కడ మనం వాటర్ వేయలేదు కదా! త్వరగా అడుగంటుకోకుండా ఉండాలంటే లో ఫ్లేమ్‌లో పెట్టుకున్నామనుకోండి ఆవిరికి టమోటాలు కాస్త మెత్తబడతాయి. అలాగే ఇలా ఆయిల్‌లో ఫ్రై చేయడం వల్ల రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మరొక పక్కన పాన్ పెట్టుకొని అందులోకి 3 స్పూన్ల దాకా వేరుశనగ విత్తనాలు, అలాగే 1 స్పూన్ ధనియాలు, 2 చెక్క, 2 లవంగాలు, అలాగే ఒక ఇలాచీని వేసేసుకొని ఇవంతా మంచిగా ఫ్రై చేయండి. మంచిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి 2 ఇంచుల కొబ్బరిని, అలాగే 2 స్పూన్ల దాకా నువ్వుల్ని కూడా వేసేసుకొని మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు బాగా వేయించండి. నువ్వులు కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని ఇందులోకి 5, 6 కాజును కూడా వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. మీకు ఎంత అవసరం అవుతాయో అంత వాటర్‌ని వేసేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచేసుకోండి. ఈలోపు టమోటాలు కాస్త ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని, అలాగే తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్‌ని వేయండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల దాకా వేస్తున్నాను. మీరు ఎంత స్పైసీ తినగలరో అంత వేసేసుకొని ఇదంతా కూడా ఈ టమోటాలకి బాగా అంటేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టి ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో మగ్గించండి. అప్పుడు టమోటాలకి స్పైసెస్ అంతా కూడా బాగా అంటుకుంటాయి. 3 నిమిషాల తర్వాత ఒకసారి అడుగు చివరి దాకా కలపండి. గ్రేవీ చిక్కదనం వల్ల అడుగంటేస్తుంది. అందుకు అడుగు చివరి దాకా బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్‌ని వేయండి. గ్రేవీ అనేది మరి థిక్‌గా లేకోకుండా చూడండి. ఇది గ్రేవీ ఉడికాక చిక్కబడుతుంది కాబట్టి అందుకని కాస్త పలుచగా ఉండేలాగా చూసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి గ్రేవీ అనేది ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా పలుచగా ఉండాలి. ఇలా గ్రేవీని చూసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని దాదాపు 10 నిమిషాలు ఉడికించండి. మధ్యలో ఒకసారి కలపడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మధ్యలో ఒకసారి అడుగు చివరి దాకా కలపండి. అలాగే టమోటాల్ని మరో సైడ్‌కి టర్న్ చేయండి. ఒకవైపు ఉన్న టమోటాల్ని మరోవైపుకి టర్న్ చేశారంటే టమోటాలు చక్కగా 2 వైపులా మంచిగా ఉడికిపోతాయి. ఇలా టర్న్ చేసేసి మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించండి. మొత్తంగా లో ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి గ్రేవీ చిక్కబడింది కదా! ఇక గ్రేవీ అనేది చల్లబడ్డాక ఇంకా చాలా చిక్కబడుతుందండి. మనం తీసుకున్న గ్రేవీ దినుసులన్నీ కూడా చిక్కబడడానికి సహాయపడేటివే. ఈ గ్రేవీ రుచి అనేది రెస్టారెంట్ స్టైల్‌లో చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం పైన కాస్త ఫ్రెష్ క్రీమ్‌ని కానీ లేదా పాల మీగడని మెత్తగా చేసి వేసుకున్నామనుకోండి రుచి మరింత పెరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. పైన కాస్త కొత్తిమీర తరుగును వేసేసుకొని కలిపి సర్వ్ చేసేసుకోవడమే. ఇది రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. చల్లబడ్డాక గ్రేవీ అనేది ఇంకా చిక్కబడుతుందండి. అందుకని మీరు గ్రేవీ వేడిగా ఉన్నప్పుడు లూజ్‌గా ఉందని ఏమి కంగారు పడకండి. గ్రేవీ అనేది చల్లబడ్డాక బాగా చిక్కబడుతుంది. రోజు టమోటాతో ఒకే రకం కర్రీని చేశారంటే ఇంట్లో వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది కదా! ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు చాలా బాగుందని. మరి
ట్రై చేస్తారు కదా! ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.